నమస్తే. మనతో పాటు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. రెండవసారి తన అదృష్టాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సార్, సికింద్రాబాద్లో తిరుగుతున్నారు, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్రమంతా తిరుగుతున్నారు, మళ్ళీ మీరు సికింద్రాబాద్ తిరుగుతున్నారు. రెండు మేనేజ్ చేసుకోవడం ఎట్లా అవుతుంది మీకు? కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా మా పార్టీ యంత్రాంగం సిస్టమ్ ఉంది మాకు, కాబట్టి ఆ సిస్టమ్ లోపల అన్నీ సర్దుకుంటూ ముందుకెళ్తాం. సార్, మీకు సికింద్రాబాద్లో లాస్ట్ టైం పోటీ చేశారు, అంతకుముందు దత్తాత్రేయ గారు. వరుసగా బీజేపీ వైపే సికింద్రాబాద్ ఉన్నది. ఈసారి కూడా సికింద్రాబాద్ ప్రజలు బీజేపీ వైపు ఉంటారా, లేదు మేము చాలాసార్లు బీజేపీని గెలిపించామని అనేటువంటి అసంతృప్తితో ఏమైనా ఉన్నారా? ఆ రకమైనటువంటి వాతావరణం ఎక్కడ లేదు. నాతోనే సికింద్రాబాద్ దేశమంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలం ఉంది. దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మంచి మెజార్టీతో సికింద్రాబాదే కాదు తెలంగాణలో మెజార్టీ సీట్లు సంబంధిస్తుంది. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిచే పరిస్థితులు లేవు, పూర్తిగా ఈసారి కాంగ్రెస్ 14 స్థానాలు గెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన బీజేపీ గెలుస్తుందని చెప్తాడు, ఆయన ఏం చెప్తాడు? బీజేపీ గెలుస్తుందని చెప్తాడు రేవంత్ రెడ్డి. అవును, చెప్తాడా? చెప్పండి అయిపోయి మరి. కానీ మేమే బలంగా ఉన్నాం బీజేపీకి అంటే నేను కూడా అట్లే అంటున్నా. బట్ అల్టిమేట్ గా డిసైడ్ చేసింది ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ కి వస్తే ఎవరు ప్రధానమంత్రి అవుతాడు? కాంగ్రెస్ కి వస్తే ఏమొస్తుంది? కాబట్టి దేశంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాతావరణమే లేదు, ఎవరు లీడర్ లేనటువంటి పార్టీ. కాబట్టి ఇది తెలంగాణ ఎలక్షన్ కాదు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ కాదు, ఢిల్లీ ఎన్నికలు. కానీ తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చుట్టూ జరుగుతున్నది మా తెలంగాణలో మా ప్రభుత్వానికి మా పాలన. రేవంత్ రెడ్డి ఆయన ఏమని చెప్పుకొని అది 4వ తారీఖు తెలుస్తుంది అంతా. కానీ నరేంద్ర మోడీ తెలంగాణకి ఏం చేయలేదు, మోసం చేసిండు అని చెప్తున్నటువంటి ఆయనకు సమాధానం ఏంటి? రేవంత్ రెడ్డి ఎందుకు మెచ్చుకుంటాడండి? నువ్వు అర్థం చేసుకో. ఆయన వాళ్ళకి జవాబు చెప్పాల్సిన నాకు లేదు, ప్రజలకి. రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ తెలంగాణకు నరేంద్ర మోడీ మంచి చేస్తున్నాడు. ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాను. కాంగ్రెస్ కంటే ఏం చేసిందో, కాంగ్రెస్ అధికారంలో తెలంగాణకి ఏం చేసిందో, నేను అధికారంలోకి వచ్చినది ఏం చేసిందో, రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రమ్మను. కానీ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీని చూసినాము, ప్రజలు ఇంకా 10 సంవత్సరాలు చేశారు. మన్మోహన్ సింగ్ కూడా 10 సంవత్సరాలు అయిపోయింది, కాబట్టి ఆ ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం మారుతుంది అనేటువంటిది ఒక మాట అంటున్నారు. అట్లా ఏమైనా నేను ఒకటి, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ మోడీ గారు వచ్చేందుకు ఏం చేశారు, చర్చకు నేను సిద్ధంగా ఉన్నా, రికార్డ్స్తో సహా. మీరు చెప్పేటువంటి విషయాలను ప్రజలు నమ్ముతున్నారా? తప్పకుండా నమ్ముతారు. తప్పకుండా నమ్ముతారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మని మాటలు నమ్ముతారు. ఆంధ్రప్రదేశం పోయింది. కాంగ్రెస్ పార్టీ గత కేసీఆర్ కుటుంబం మీద కోపంతో గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ విశ్వాసం మీద గెలవలేదు. కానీ తెలంగాణకు సంబంధించి కేసీఆర్ లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి ప్రజలంతా మళ్ళీ టీఆర్ఎస్ వైపు వెళ్తున్నారని కేసీఆర్ మారథాన్గా వరుసగా ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళు ఇష్టం, నేను కూడా చేసుకుంటున్నాను. అవును, అది మనకి ఎందుకు చర్చ? అంటే కేసీఆర్ వైపు మళ్ళీ ప్రజలు పోతున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ, టీఆర్ఎస్ కు రేపనేది లేదు తెలంగాణలో. ఎమ్మెల్యేలు పోతుంటే ఆయన మారుతాను ఆయన చూసేది. ఆయన మొన్న గెలిచిన 3 నెలల క్రితం గెలిచిన ఎమ్మెల్యేలు ఈ రోజు పార్టీ వదిలిపోతుంటే ఇక ఆయన మనకి చెప్పేది నీతులు. కాంగ్రెస్ పార్టీ మీ పైన దానం నాగేందర్ అనేటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మీ పైన పోటీకి దింపుతున్నది. నన్ను మీరు ఎట్లా చూస్తారు? ప్రజలు చాలా బలవంతులు, అందరూ నా మీద పోటీ చేస్తున్న వాళ్ళు ఇండిపెండెంట్స్ కూడా బలవంతులే. నేను బలహీనుడిని కాబట్టి నేను బలం పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తాను. కిషన్ రెడ్డి గారు రెండోసారి వరుసగా దత్తాత్రేయ గారు అంతమూరు గెలిచినట్టుగా కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ రెండోసారి సికింద్రాబాద్లో విజయం సాధిస్తారా? తప్పకుండా సికింద్రాబాద్ ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు మీరు గత 5 సంవత్సరాలుగా కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు, కాబట్టి ప్రజలకు చేసినటువంటి అంశాలు ఇచ్చిరు. మీరు చెప్పినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంతకుముందు ఆర్టీసీ కళ్యాణంలో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణకు ఇది ప్రజల్లోకి వెళ్ళిందంటారా? మీరు నిజంగా మేము నరేంద్ర మోడీ గారు ఇంత చేశారు తెలంగాణకు అనేటువంటి విషయం కనిపిస్తున్నది కదా. ఎంఎంటీఎస్ ట్రైన్లు కనిపిస్తున్నాయి, రైల్వే స్టేషన్లు కనిపిస్తున్నాయి, అన్ని కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏం చేసింది చెప్పండి? తెలంగాణకు కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినాయి ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ మెట్రో ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది ఇదంతా. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత అవన్నీ చేయలేదని కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే చేసింది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత చేసింది ఏం లేదు, కేవలం మతం పేరు మీద మాత్రమే ఓట్లు అడుగుతున్నారని.
వాళ్ళు ఎందుకు మెచ్చుకుంటారు? నీకు అదే ప్రశ్నిస్తున్నా నేను. కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ అని అడగకండి. కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని మెచ్చుకుంటారు అంటున్నాను. కానీ మతం పేరు మీద ఓట్లు అడుగుతున్నారు, ఎక్కడ అడిగాము చెప్పండి? ప్రజలను ఎక్కడ అడిగాము? ప్రజల మధ్యన చిచ్చు పెడుతున్నారు. వాళ్ళు ఎందుకు మెచ్చుకుంటారండి? వాళ్ళ గురించి క్వశ్చన్ అడగకండి దయచేసి. కానీ నిన్న నరేంద్ర మోడీ పెద్ద మాట్లాడిండు, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో, మహిళల మెడల్లో ఉన్న మంగళసూత్రాలను కూడా ముస్లింలకు అమ్మేసేటువంటి పరిస్థితి వస్తుందని. నిజమంటారు? అట్లాంటి సిచ్యువేషన్ ఉందా రాజస్థాన్లో? హిందువుల తీసి ముస్లింలకు ఇస్తారని ఆయన ముస్లిం లీగ్ ఆలోచన విధానంతో వ్యవహరిస్తున్నది. వస్తే త్రిపుల్ తలాక్ పునరుద్ధరిస్తాము, మళ్ళీ వస్తే ఆర్టికల్ 370 మళ్ళీ పెడతాము. ఈ రకంగా ముస్లిం లీగ్ ఏదైతే జిన్నా రాజ్యాంగం ఉందో 370 అది తీసుకొస్తామనే ఉద్దేశం బ్యాక్గ్రౌండ్లో అన్నారు వాళ్ళు. కానీ రాహుల్ గాంధీ చేసినటువంటి జోడో యాత్రకు, న్యాయ యాత్రకు దేశవ్యాప్తంగా యువత అంతా ఆయన వైపే ఉంది అనేటువంటిది ఒక మాట చెప్తున్నారు. ఆయన ఎక్కడెక్కడ తిరిగిండు అంత ఓడిపోయాను. మధ్యప్రదేశ్ తిరిగిండు, రాజస్థాన్ తిరిగిండు, గుజరాత్ తిరిగిండు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో తిరిగిండు. ఓడిపోయారు కదా మొన్న వాళ్ళు. ఇంకా వాళ్ళు. కానీ మీరు మరోసారి గెలిస్తే, మళ్ళొకసారి గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, దేశంలో రాజ్యాంగమే లేకుండా మోడీ నియంతృత్వం చేస్తాడు. దేశంలో మేము కాదు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేదు. కానీ నరేంద్ర మోడీ నియంత్రణలాగా వ్యవహరిస్తాడు, ఇక అసలు రాజ్యాంగమే ఉండదు, ఆయనే రారాజుగా ఉంటాడు అనేటువంటిది ఒక మాట. డెఫినెట్గా అవినీతి పరులకు వ్యతిరేకంగా నియంత్రణనే ఉంటాము, కుటుంబ పాలన వ్యతిరేకంగా నియంత్రణ ఉంటాము, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నియంత్రణ ఉంటాము, మత కళాలకు వ్యతిరేకంగా నియంత్రణగానే ఉంటాము. సరే, వచ్చేటువంటి 100 రోజుల్లో అంటే 3వసారి నరేంద్ర మోడీ సర్కార్ వస్తుందని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. వచ్చేటువంటి 100 రోజుల్లో చాలా పెద్ద సినిమా చూపిస్తామనేటువంటి ఒక మాట చెప్తున్నారు. ఇప్పటిదాకా 10 ఏళ్ల పాటు ట్రయల్ నడిచింది. ఆ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి మూడవ టర్మ్లో ఒక సినిమా చూపిస్తామంటారు. ఏముండబోతుంది సార్ మళ్ళీ 3వ టర్మ్? దేశంలో అనేక సంస్కరణలు తీసుకొస్తాము. 1 ఎలక్షన్ 1 నేషన్, అదేవిధంగా దేశంలో అవినీతి నిర్మూలన చర్యలు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, అదేవిధంగా కామన్ సివిల్ కోడ్ ఇటువంటి తెస్తామని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ కిషన్ రెడ్డి గారు. ఇది సికింద్రాబాద్లో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం, దేశంలో నరేంద్ర మోడీ గెలవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ మెచ్చుకోలు మాకు అవసరం లేదు, ప్రజల్లో మాకు బలం ఉందనేటువంటి వారు చెప్తున్నారు.